ఏంటమ్మా? అంతకంటే ముందుకు వెళ్ళలేవు. మాట్లాడొద్దు అంటే వినవు. అమ్మాయి గారు నాకు అర్థమైంది. నేను చెప్తాను కదా. నేను చెప్తా. మూ అంటే ముంజులండి, తాటి ముంజలే కదా. అబ్బే సీజన్ మొన్నే అయిపోయిందండి. వర్షాలు వచ్చేసాయి కదా, ఇంక దొరకవు. అది కాదా, మూ అంటే ముంజలకాయకి ఇంకేముంటాయబ్బా? నాకు తెలిసి మూ అంటే కొంప తీసి చిచి అదే ఉండదు. ఇప్పుడు అర్థమైంది. మూ అంటే ముంత మసాలా. ఏంటమ్మా, ఏం చెప్పాలనుకుంటున్నావు? ముసలి వచ్చింది కదా, ఏమైనా చెప్పిందా? ఎవరు? జానకి కోసం వచ్చిన ముసలావిడా? అదేం చెప్తుందాను మొహం. జానకిని చూడ్డానికి వచ్చింది, చూసి వెళ్ళిపోయింది. అయినా ఈలోగా నువ్వు పడిపోయావు కదా, నేను హాస్పిటల్కి తీసుకొచ్చేసావు. ఇప్పుడు ఆవిడ గురించి ఎందుకు అడుగుతున్నావు? నేను అనుకున్నట్టే అయింది. ఇదే అదనుగా చూసుకుని వెళ్ళిపోయి ఉంటుంది. అయినా ఎక్కడికి వెళ్తుందిలే, దాని చెల్లెలు అమ్మ నా దగ్గర ఉన్నారు కదా. ఇందుకే ఆ బగ్ పనిచేస్తుందా లేదా? ఏంటి ఆ బగ్ పరిస్థితి? ఎలా తెలుస్తుందో ఆ బగ్ పనిచేస్తుందో లేదో? శ్రవంతి ఎందుకు నీకోసం వచ్చిన పెద్దావిడ గురించి అడుగుతుంది? ఏమో బావా. అవును, మ్యాగీ అక్క ఏం చెప్పిందా అని శ్రవంతి ఎందుకు అడుగుతోంది? తను వచ్చినప్పుడు కూడా చాలా హడావిడి చేసింది. మ్యాగీ అక్క ఏమైనా చెప్పాలని చూస్తుందా? శ్రవంతి వచ్చాక ఆ సంగతి కూడా తేల్చాలి. అత్తయ్య, వెళ్తూ వెళ్తూ దారిలో తినేసిపోదాం. ఇప్పటికే బాగా ఆకలిగా ఉంది. వెళ్ళి వంట చేసుకుని తినే అంత ఓపిక లేదు. అది ఇప్పుడు చెప్తా. మనం వెళ్ళి వంట చేయడం ఎందుకు? జానకి చెప్తే వెళ్లేసరికి వండి పెడుతుంది. ఫోన్ చేయమ్మా. నా ఫోన్ ఛార్జింగ్ అయిపోయింది అత్తయ్య. నీ ఫోన్ నుంచి చేయి శ్రవంతి. నంబర్ లేదు. నీ దగ్గర జానకి నంబర్ ఎందుకుంటుందిలే. ఇప్పుడెలా? ఈ మాత్రం దానికి ఫోన్ ఎందుకు అమ్మాయి గారు? మీరు గట్టిగా ఇక్కడ చెప్పండి. జానకి అమ్మాయి గారికి అక్కడ తెలిసిపోతుంది. అలా ఎలా తెలుస్తుందిరా? తెలుస్తుంది అమ్మాయి గారు. మనం ఏదైనా ఎవరినైనా ఉద్దేశించి మనసులో గట్టిగా అనుకుంటే అది వాళ్ళకి తెలిసిపోతుందంట. జానకి అమ్మాయి గారిని తలుచుకొని మీకేం కావాలో గట్టిగానండి. మీరు వెళ్ళేసరికి అవన్నీ రెడీగా ఉంటాయి. చెప్పండి అమ్మాయి గారు, ఎవరికి ఏం కావాలి? ఏంట్రా చెప్పేది? వెళ్లేసరికి అక్కడ వంటలు కాకపోతే మా కడుపులు కాల్తాయి. అత్తయ్య, ఎక్కడైనా తినేసి వెళ్ళిపోదాం. ఈరోజు శుక్రవారం కదా ఊర్మిళ, నేనెక్కడా బయట తిన్ను అని తెలుసు కదా. వీడిదో చెప్తున్నాడు కదా, ఒకసారి ప్రయత్నిద్దాం. పోయిందేముంది? ఖచ్చితంగా అవుతుందమ్మాయి గారు, ప్రయత్నించండి. సరే, నేనే చెప్తాను. జానకమ్మాయి గారు, మేము వచ్చేసరికి భోజనాలన్నీ రెడీగా చేసి పెట్టండి. ఇప్పుడు చెప్పండి అమ్మగారు, ఎవరికి ఏం కావాలో? నాకు సాంబారు పెరుగను ఉంటే చాలు. నాకు మాత్రం చికెనే కావాలి. మీరు చెప్పండి అమ్మాయి గారు. నా 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 వద్దులే, నువ్వు చెప్పేసరికి ఇల్లు వచ్చేస్తుంది. డ్రైవర్, కొంచెం త్వరగా పోనీ. నా నా అయ్యో, ఏమైంది? అంజన కొంప ముంచేశాడు. ఇప్పుడు వాళ్ళు వచ్చేసరికి ఇవన్నీ ఉండి పెట్టాలి. దీన్ని అడ్డం పెట్టుకుని శ్రవంతిని ఆడుకోవాలని నువ్వే చెప్పావు కదా. తన చుట్టూ ఏం జరుగుతుందో తెలియక పిచ్చెక్కిపోవాలి. నేను కూడా హెల్ప్ చేస్తాను, పద. నువ్వు వస్తానంటే నాకు ఓకే బావా. అది
ఇంటికి వెళ్ళగానే బగ్ పని చేస్తుందో లేదో ఫస్ట్ అది తెలుసుకోవాలి. డ్రైవర్ త్వరగా పోనీ. వైదేహి జాగ్రత్త. జానకి కదూ? పక్కన నువ్వే ఉన్నా ఏంటో ఇంతసేపు వైదేహితో కలిసి పనిచేస్తున్నట్టు అనిపించింది. అసలు వైదేహి ఇక్కడ లేదన్న సంగతే మర్చిపోయాను. ఐఎమ్ సారీ. ఎక్కడుందో ఏంటో, ఎలా ఉందో ఏంటో. బాధపడద్దు బావా. మీకు అలా అనిపించిందంటే తొందరలోనే వైదేహి మీ దగ్గరికి వస్తుందని అర్థం. నువ్వు చెప్పావు కదా, నిజంగానే తను వస్తుందనిపిస్తుంది. అదిగో అమ్మవాళ్ళు వచ్చారు, పద. దిగండి అమ్మాయి గారు, రండి రండి అమ్మాయి గారు, తొందర రండి. రామ్మా. కూర్చో. ఒరే అంజీ, నీ మాట విని బయట తినకుండా వచ్చాం. కడుపు మాడిపోతుంది. ఇప్పుడు గనక జానకి వంట చేసుండకపోవాలి, నా చేతిలో చచ్చావే. అత్తయ్య, భోజనం రెడీ, తినేద్దామా? రండి. మేం భోజనానికి వస్తామని చెప్పలేదు కదా. పైగా హాస్పిటల్లో ఉన్నాం. ఎప్పుడొస్తామో కూడా తెలీదు. ఎందుకు వండావమ్మా? ఏమో అత్తయ్య, ఎందుకో మీరు భోజనానికి వస్తారనిపించింది, అందుకే ఉండాను. ఏం వంటలు చేసావు? ఈరోజు శుక్రవారం కదా, అత్తయ్య గారికి సాంబార్ చేశాను, మీకు కోడికూర. మరి స్రవంతికి ఏమీ ఉండలేదు. ఒంట్లో బాగోలేదు కదా, తింటుందో లేదో అని. శ్రవంతమ్మ గారు, మీరేం అనుకోలేదు కదా? అనుకోవడం ఏంటి? ఈ రోజొక అద్భుతం జరిగిందమ్మాయి గారు. అక్కడ కారులో జరిగినవన్నీ ఈ జానకికి ఎలా తెలిసాయి? విచిత్రంగా ఉంది.
ఎలా ఇచ్చాను అబ్బాయి గారు, అదిరిపోలా? ఏంట్రా అదిరిపోయేది? వంటలన్నీ వండలేక మాకు అదిరిపోయింది. అంటే అది సరిగ్గా పనిచేస్తుందో లేదని టెస్ట్ చేశాను అబ్బాయి గారు. ఈ టెస్టింగ్లన్నీ శ్రవంతికి షాక్ ఇవ్వడానికి, మాకు షాక్ ఇవ్వడానికి కాదు. హాస్పిటల్ నుంచి వచ్చేసారా? ఏమన్నారు డాక్టర్? ప్రాబ్లం ఏం లేదండి. బీపీ డౌన్ అయ్యి నీరసం వల్ల పడిపోయిందట. ఇంతకీ మీరెక్కడికెళ్లారు? గురువు గారిని కలిసి వస్తున్నాను. గురువుగారినా? ఇప్పుడెందుకు? అదే, ఆ అబ్బాయి మీద దాడి జరిగింది, తర్వాత జానకి మీద, ఈరోజు స్రవంతికిలా. అసలేం జరుగుతుందో ఏంటో తెలియడం లేదు కౌసల్య. గురువుగారేమన్నా పరిష్కారం చెప్తారేమోనని వెళ్ళాను. ఏమన్నారు? మాట్లాడారు అసలు? లేదు కౌసల్య. కానీ 2 రోజుల తర్వాత ఖచ్చితంగా మాట్లాడతారు. ఎల్లుండి ఆశ్రమంలో చండీ యాగం చేస్తున్నారు. అందుకోసం హిమాలయాల నుంచి సిద్ధులు వస్తున్నారట. యాగం తర్వాత వాళ్ళు చేసే వైద్యంతో గురువుగారికి నయమవుతుందని చెప్పారు. ఇదేంటి, ఈ జానకిని పంపిస్తే నాకు ఏ అడ్డు ఉండదు అనుకుంటే గురువు గారికి నయమైపోయింది అని చెప్తున్నారేంటి? ఆయన మాట్లాడితే ముందు నేను బయటికి పోవాల్సి వస్తుంది. నా పరిస్థితి ఏంటి ఇప్పుడు? అత్తయ్య, ఆ, ఆ, అలా ఉండిపోయారేంటి అత్తయ్య? భోజనం వడ్డిస్తాను పదండి. ఆ, ఆ, వస్తున్నా. పదండి. పదండి, రండి. పదమ్మా. బావా, ఇది పనిచేస్తుందా అసలు? ఇందక్కడి నుంచి అసలేం వినిపించట్లేదు. వినిపించాలంటే అక్కడ శ్రవంతి ఏమైనా మాట్లాడాలి కదా. ఆ? అసలే దానికి మాట సరిగ్గా రావట్లేదు. పైగా ఇలా ఎందుకు జరిగిందన్న టెన్షన్లో ఉంటుంది. మాట్లాడుతుందిలే. అలా అని వదిలేస్తే ఎలా బావా? మాట్లాడకపోతే మాట్లాడించాలి. ఎంత ఎక్కువ మాట్లాడితే అన్ని గుట్లు బయటపడతాయి. మరిప్పుడు మాట్లాడించడం ఎలా? కన్నల్లోంచి ఎలుక బయటికి రావాలంటే పొగ పెట్టాలి బావా. స్రవంతి నోరు విప్పాలంటే పొగలాంటి వార్త చెవిన పడేయాలి. అంజీ, చెప్పండి అమ్మాయి గారు. నాకు ఆయనకి పెళ్లి చేయాలని అత్తయ్య గారు అనుకుంటున్నారని స్రవంతి దగ్గరికి వెళ్ళి చెప్పు. అలాగే అమ్మాయి గారు. అంజీ ఆగు. ఏయ్, ఇదేంటి కొత్తగా? నీకు నాకు పెళ్ళేంటి? ఇదేం ట్విస్ట్? సరే, ఉత్తుత్తిని బావా. చెప్పాక ఏమవుతుందో చూడు తమాషా. ఏ నన్ను హాస్పిటల్కి తీసుకువెళ్తే ఏంటి? చెప్పినట్టు మ్యాగీ చేయాల్సింది కదా. నేను తిరిగి వచ్చేసరికి జానకి ఇంట్లోంచి బయటికి పోయి ఉండేది. మళ్ళీ పొద్దున్నే రమ్మని చెప్పాలి. అసలే మాటలు రావట్లేదు. ఇప్పుడు ఫోన్ చేసి మాట్లాడితే నా మాటలు అర్థం కావు. పొద్దున్నే మాట్లాడతా. అమ్మాయి గారు, అమ్మాయి గారు, అమ్మగారు పాలేమున్నారు. బావా, 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 బావా. అంజి మాట్లాడుతున్నాడు. కొంచెం ఓర్చుకో.
అర్థమైంది అమ్మాయి గారు, కష్టపడకండి. అక్కడ పెట్టాలి అంతే కదా. ఆ. అమ్మాయి గారు, మీతో ఒక విషయం చెప్పాలి. ఏంటి? ఎవరికి చెప్పకూడదు మరి. చెప్పను చెప్పను. ఏం లేదమ్మాయి గారు, దేవాంశు బాబు గారికి జానకమ్మ గారికి పెళ్లి చేస్తున్నారంట కదా. లేదు. ఎవరు చెప్పారు నీకు? అమ్మగారు అయ్యగారు మాట్లాడుకుంటుంటే విన్నాను. లేదు, నాకు బావకే పెళ్ళి. అది కూడా అన్నారండి. శ్రవంతి పిచ్చిది దేవాంశుతో తనకే పెళ్లి చేస్తాన్న భ్రమలో ఉంటుంది, ఈలోగా జానకితో మెల్లిగా పెళ్లి జరిపించేద్దామన్నారు. నువ్వేం చెప్పమన్నావు, వాడేం చెప్తున్నాడో చూడు. చూసి రమ్మంటే కాల్చి వచ్చే రకం వాడు. ఆ మాత్రం మసాలా లేకపోతే కూర రుచుండదు బావా. నీ నిజంగా? నిజం అమ్మాయి గారు, ఒట్టు. మీతో అబద్ధం ఎందుకు చెప్తాను? అసలే మీరు అమాయకులు, దానికి తోడు మీ నెత్తిని చూస్తుంటే జాలేస్తుంది, అందుకే చెప్తున్నాను. అమ్మాయి గారు, నేను చెప్పారని మాత్రం చెప్పకండి. ఇప్పుడు అత్తయ్యని అడగడానికి వెళ్తుంది బావా. అక్కడ శ్రవంతి మాట్లాడేది, అత్తయ్య మాట్లాడేది మొత్తం ఇక్కడ కావాలి. నువ్వేదో పెద్ద ప్లాన్ వేసినట్టున్నావు. నువ్వు పక్కనే ఉన్నావు కదా బావా, ఎంత పెద్ద ప్లాన్ వేసినా వర్కౌట్ అయిపోతుంది. ఈ ప్లాన్ మాత్రం వర్కౌట్ అవ్వదు, దూరంగా ఉండు. మొన్న ముద్దు పడినప్పుడు లేదు, ఇప్పుడు చేస్తే చిరాకు వస్తుందా? అదేదో అనుకోకుండా యాక్సిడెంటల్ గా అయిపోయింది. యాక్సిడెంటల్ గా అయితే పర్వాలేదన్నమాట. పిచ్చా నీకు? యాక్సిడెంటల్ గా జరిగిపోయింది బావా. వైదేహి వెళ్లిపోవడానికి మీరే కారణమని దేవాంశ్కి అర్థమైపోయింది అత్తయ్య. శ్రవంతిని పెళ్లి చేసుకోనని చెప్పేశాడు. ఇప్పుడేం చేస్తారు? దేవాంశ్ చెప్పేది చెప్తూనే ఉంటాడు, కానీ దేవాంశ్కి ఏది ఎప్పుడు ఎలా చెప్పి పంపించాలో నాకు బాగా తెలుసు. ఇంత ఆవేశంగా వస్తోందేంటి? ఏదో పెద్ద మ్యాటర్ లాగే ఉందత్తయ్యా. ఇప్పుడిది నత్తి నత్తిగా చెప్పేది మొత్తం వినేసరికి మన ఓపిక అంతా అయిపోతుంది. పిచ్చా నీకు? అక్కడ జరిగేది వింటున్నావా, ఇక్కడ నాతో రొమాన్స్ చేస్తున్నావా? అయ్యో బావా, చూసుకోలేదు, సారీ. అత్తయ్యే కదా. ఈ పరిస్థితుల్లో వరసలెందుకు? ముందు విషయం చెప్పు. నాకు బావకి పెళ్లి చేస్తున్నారా లేదా? ఉన్నట్టుండి నీకు అనుమానం ఎందుకొచ్చింది? తప్పకుండా మీ పెళ్లి జరుగుతుంది. ఇప్పుడు అదే విషయం మాట్లాడుకుంటున్నావు. ఏ ఊర్మిళ? అవును. కాదు, బావకి జానకి పెళ్లి చేస్తున్నారంట కదా, నాకు తెలుసు. ఏంటి? దేవాంశ్కి జానకికా? ఎవరు చెప్పారు నీకు? నాకు తెలుసు. ఏంటి తెలుసు నీ మొహం? వాళ్ళిద్దరికీ పెళ్లి చేస్తున్నట్టు కలేమన్నా కన్నావా ఏంటి? లేదు, అత్తయ్య మావయ్య వాళ్ళకి పెళ్లి చేస్తున్నారని నాకు తెలుసు. వాళ్ళకి పెళ్లి చేసే ఆలోచనే ఉంటే నిన్నెందుకు ఇంట్లో ఉంచుతాను? దేవాంశ్కి నేను తప్పకుండా పెళ్లి చేస్తాను, అది కూడా నీతోనే. ఇంకా అమ్మ ఆలోచనలు మారలేదు చూడు. వైదేహి మీద ఎందుకంత కోపం అర్థం కావట్లేదు.
కోపం కాదులే బావా, వైదేహి అనాథ అయింది, అది సమస్య. అదే వైదేహి అమ్మా నాన్నలు ఎవరూ తెలిసారనుకో, అత్తయ్యకి ఏ సమస్య ఉండదు. ఇప్పుడు వైదేహి ఎక్కడుందో తెలియడం లేదు. ఇంకా వాళ్ళ అమ్మా నాన్నల్ని ఎలా తెలుసుకోవడం? కాలం కలిసొస్తే అన్నీ అవే తెలుస్తాయి బావా. ముందు శ్రవంతి సంగతి చూద్దాం. ఇప్పటికైనా నమ్మకం కుదిరిందా, లేకపోతే ఇంకా అనుమానం ఏమైనా ఉందా? మరి వైదేహి వస్తే ఏంటనా? వైదేహి రాదు. ఒకవేళ వచ్చినా ఆ అనాథని నా కోడలుగా ఎందుకు ఒప్పుకుంటాను?